ప్రతిసారి నన్ను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, స్వాతంత్రం వచ్చిందని సంతోషపడాలా, గణతంత్ర దినోత్సవమని గర్వపడాలా? అర్థం కావటం లేదు. విచిత్రం ఏమిటంటే, స్వతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి అని తెలియని వారు చాలామందే ఉన్నారు. నిజంగా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఈరోజు స్వతంత్ర దినోత్సవమా లేక గణతంత్ర దినోత్సవమా? మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పటికీ నాకైతే స్వతంత్రం వచ్చిందని అనిపించడం లేదు. ఎందుకో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. గణతంత్ర దినోత్సవం గురించి ఒక్క మాటలో చెప్పుకుందాం. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆమోదించబడిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుకి, స్వాతంత్రం వచ్చిన రోజుకి పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో కుల, మత, జాతి భేదం లేదు. ఒక్కటే ఆలోచన ఉండేది, మన దేశాన్ని మనమే పాలించుకోవాలి, మన బ్రతుకును మనం మనకు నచ్చినట్టుగా సంతోషంగా బ్రతకాలని ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ గణతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా మనం సంతోషంగా బ్రతుకుతున్నామా? ఈ ప్రశ్నకు ఎందరూ అవునని సమాధానం చెప్పగలరు. మనం ఏర్పరచుకున్న చట్టం మనల్నే బందీ చేసి బానిసలుగా చేస్తుందంటే నమ్మగలమా? నాకైతే గణతంత్రంలో ఘనత ఎక్కడా కనిపించడం లేదు. బాధ్యతతో కూడుకున్న బానిసత్వం తప్ప. మీకేమైనా తెలిస్తే చెప్పండి. కుతంత్రాలతో రాజ్యం నిండెను, స్వతంత్రం ఎక్కడరా, కులాల మతాల కుమ్ములాటలో బానిసలయ్యరుగా, మానవత్వమే మట్టిలో కలిసెను, ఆ మట్టెక్కడరా, పొలాలు హలాలు హరి ఓం హరిహరి కనుమరుగయ్యెనుగా, రంగుల రాట్నం రాజకీయము నీ రంగెక్కడరా, అవసరాల సరి చప్పుడు లోపడి బానిసలయ్యరుగా, తెల్ల దొరల నిషి రాజ్యం పోయెను, నీ బ్రతుకెక్కడరా, నల్ల దొరల చిరునవ్వుల కింద కనుమరుగయ్యెనుగా.